హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్కి సంబంధించి 19వ విడత లిస్ట్లో మీ పేరు అనేది కూడా, అంటే మీ యొక్క స్టేటస్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలి, ఆ యొక్క లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది రైతులు మా పేరు కూడా ఉందిలే, మాకైతే డబ్బులు పడతాయని అయితే ఆలోచిస్తుంటారు. ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయా, జమ అవ్వవా, ఇక స్టేటస్ అనేది కూడా ఓపెన్ చేసిన తర్వాత లిస్ట్లో మీ పేరు ఉందా లేదా పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో కూడా మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా వెంటనే కూడా ఎటువంటి సమాచారం అయితే అందజేస్తాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక లిస్ట్లో మీ పేరు ఉందో లేదో కూడా, మీ యొక్క స్టేటస్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను. ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. హోమ్ పేజ్లో బెనిఫిషరీ స్టేటస్ అనే ట్యాబ్పై క్లిక్ చేయాలి. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్, అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతా నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి వివరాలని సబ్మిట్ చేశారంటే మీ యొక్క స్టేటస్ అనేది కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే మీరు అర్హత అవునా కాదా అనేది కూడా అక్కడ మీకు కనిపిస్తుంది. ఒకవేళ ఏమైనా మీ మొబైల్ నెంబర్ అనేది కూడా మీకు దారిపోయినా, లేదా మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలంటే వెంటనే కూడా మీ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్ అనేది కూడా లాగిన్ చేసి మీరు ఇన్స్టాల్మెంట్ నోటిఫికేషన్ స్వీకరించడానికి మొబైల్ నెంబర్ను పిఎం కిసాన్ పోర్టల్కి లింక్ అనేది కూడా చేయడం తప్పనిసరి. ఎందుకంటే ఆ లింక్ అనేది కూడా చేస్తేనే ఈ డబ్బులు అనేది కూడా మీ ఖాతాల్లో జమ అవుతాయి. అక్కడ కూడా దగ్గరలో కామన్ సర్వీస్ కానీ సిఎస్సి కేంద్రాలకు సంప్రదించి అప్డేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఎంచుకొని రిజిస్టర్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేశారంటే మొబైల్ నెంబర్ అనేది కూడా ఎడిట్ ఆప్షన్ అడుగుతుంది. అక్కడ మొబైల్ నెంబర్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ నెల 24న డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్